హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఫ్రెండ్స్, శ్రీధర్ గారు రాస్తున్నటువంటి ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయండి. దయచేసి మీరు కామెంట్ బాక్స్ లో ఉన్నటువంటి హై పాయింట్స్ లో పాయింట్స్ కానీ ఇచ్చినారంటే వీడియోస్ తో పాటు మన ఛానల్ కి కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 65వ భాగం. నమస్తే సార్ అని శిఖర అనడం, నమస్తే అంటూ శరత్ తల పైకెత్తడం ఒకేసారి జరిగాయి. శరత్ని చూసి శిఖర ఒక్క క్షణం షాక్ అయితే శిఖరని తన ఆఫీస్లో చూసిన శరత్ చాలానే షాక్ అయ్యాడు. శిఖర నవ్వుతూ సార్ మీరా అని పలకరిస్తే పైకి లేస్తూ నువ్వా అన్నాడు శరత్. డాడ్ మీరిద్దరూ ముందే తెలుసా అని అడిగాడు సిద్ధార్థ్. వాళ్ళిద్దరూ ముందే పరిచయం ఉన్నట్టు తెలియడంతో. ముందే కాదు, జస్ట్ ఓ హాఫ్ అన్ అవర్ బ్యాక్ తెలుసు అని నువ్విచ్చిన డబ్బుల్ని నా కార్కి స్క్రాచ్ తీయించమని మా డ్రైవర్కి చెప్పానమ్మా అన్నాడు శరత్ నవ్వుతూ. సారీ సార్, అది మీరెవరో తెలియక. ఓ తెలుసుంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చుండేదానివా? నవ్వి నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాను సార్. నేనిచ్చిన డబ్బుకి కొంచెం యాడ్ చేసి ఇవ్వడం రెస్పెక్టా? అది మీకిచ్చిన రెస్పెక్ట్ కాదు సార్, అది నా సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే నేను మీ చైర్మన్ అని తెలుసుంటే ఆ డబ్బు తీసుకునేదానివా? నేనందరిలా జాబ్ పోతుందేమోనని మీకు రెస్పెక్ట్ వచ్చినట్టు యాక్ట్ చేసే రకాన్ని కాదు సార్. మీరు నాకు డబ్బులు ఇవ్వడం నాకు నచ్చలేదు. అది మీరెవరైనా కానీ నా రియాక్షన్ అలానే ఉంటుంది. ఒకవేళ నా బిహేవియర్ నచ్చక నీకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇస్తే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నా వర్క్ చూసి కాకుండా పర్సనల్ గడ్స్ పెట్టుకుని తీసేస్తే నన్ను తీసేయడానికంటే ముందు నేనే రిజైన్ చేస్తాను సార్. వై? బికాజ్ అలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు అని స్థిరంగా చెప్పింది శిఖర. డాడీ అసలు మీరేం మాట్లాడుకుంటున్నారు అన్నాడు వాళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాని సిద్ధార్థ్. చేత్తోనే ఆగమన్నట్టు చూపించి దెన్ నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నాడు శరత్. డాడ్ అదే చెరగని చిరునవ్వుతో థ్యాంక్ యూ సార్ అంటూ ఆయన టేబుల్ మీదనే ఉన్న పెన్ పేపర్ తీసుకుని రిజైనింగ్ లెటర్ రాసి ఆయన ముందు పెట్టి గుడ్ బై సార్ అండ్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతుంటే వెనుక నుండి పేపర్ చింపుతున్న సౌండ్ రావడంతో వెనక్కి తిరిగింది శిఖర. నవ్వుతూ ఆ పేపర్స్ ని చింపేసిన శరత్ వాటిని డస్ట్బిన్లో వేస్తుంటే సార్ అని అర్థం కాక చూసింది. నవ్వుతూ దగ్గరికొచ్చి తన తల మీద నిమురుతూ నచ్చావు, చాలా బాగా నచ్చావు. అందానికి మించిన ఆత్మస్థైర్యం ఉంది నీకు. మన తప్పు లేనప్పుడు ఎవ్వరికి తల వంచాల్సిన అవసరం లేదన్నది నా మెంటాలిటీ. చైర్మన్ అని నాకు బెదిరిపోకుండా నాది తప్పని ధైర్యంగా నాతోనే చెప్పావు చూడు. నీ ధైర్యం, తెగింపు రెండూ నాకు నచ్చాయి. అందరూ నీ గురించి చెప్తుంటే నీకు చిన్న టెస్ట్ పెట్టాలనిపించింది. వెళ్ళి నీ వర్క్ చూసుకో అని నవ్వుతూ చెప్పాడు శరత్. థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతుంటే హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడిగాడు శరత్. గుడ్ సార్, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. డాడ్ మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మీకైనా తెలుస్తుందా అని అడిగాడు అసహనంగా సిద్ధార్థ్. నవ్వి జరిగిందంతా చెప్పాడు శరత్. ఈ రాక్షసి అందరితోనూ యాక్సిడెంటల్గానే కనెక్ట్ అవుతుంది అని సిద్ధు అనుకుంటే అంత మంచి అమ్మాయితో నీకేంట్రా ప్రాబ్లం అని సీరియస్గా అడిగాడు శరత్. కంగారుగా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు డాడ్. ఫస్ట్లో కొంచెం యాటిట్యూడ్గా ఆన్సర్ చెప్పేది, అందుకు కొంచెం పనిష్ చేసిన మాట నిజమే. అంతేలే, డెడికేషన్గా ఉంటే తమరికి నచ్చదు కదా అన్నాడు శరత్ వెటకారంగా. అన్నిటికీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని ఉడుక్కుంటూ వెళ్ళిపోతుంటే సిద్ధు అని పిలిచాడు. వాట్ డాడ్? సీరియస్గా అతని కళ్ళల్లోకి చూస్తూ 6 years బ్యాక్ నీ లైఫ్లోకి వచ్చిన ఆ అమ్మాయి పేరేంటి అని అడిగాడు. లోపల టెన్షన్గా ఉన్న అదేం కనపడకుండా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు డాడీ? సీరియస్గా నేనడిగింది తన పేరు శిరీష అని చెప్పాడు. ఓ యూ కెన్ గో సరేనని నవ్వి వెళ్ళిపోతుంటే
శిఖర, శిరీష. థ్యాంక్ గాడ్, ఇద్దరు ఒక్కరేనేమో అనుకున్నాను అని రిలాక్స్ ఫీల్ అయ్యాడు శరత్. శిఖర డీటెయిల్స్ కనుక్కున్న దయాకర్ ఆ రోజే హైదరాబాద్ నుండి తిరుపతికి చేరుకున్నాడు. ఇన్నేళ్లుగా జైల్లో ఉండి తను సంపాదించిన డబ్బు మొత్తం శిఖరని తెలుసుకోవడం కోసమే ఖర్చు పెడుతున్నాడతను. తిరుపతి బస్టాండ్లో బస్ దిగి ఆర్ఫనేజ్ వల్ల అడ్రస్ పట్టుకుని డైరెక్ట్గా అక్కడికే వెళ్లాడు. తన ఫోన్లో తీసుకున్న శిఖర ఫోటో చూపించి ఆ అమ్మాయి ఇప్పుడెక్కడుందో అడిగాడు. ఆ అమ్మాయితో నీకేంటి పని అన్నారు ఆర్ఫన్ వాళ్ళు. నేనా పాపకి కన్న తండ్రిని. కొందరి వల్ల బిడ్డని దూరం చేసుకుని ఇప్పుడు వెతుక్కుంటున్నాను. దయచేసి తనెక్కడుందో చెప్పండి అని చేతులు జోడించాడు. సరేనని పాత రికార్డ్స్ అన్నీ ఓపెన్ చేశారు ఆర్ఫన్ వాళ్ళు. అవును, ఈ అమ్మాయి 5 ఏళ్ల వరకు, అంటే తనకి 10 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇక్కడే పెరిగింది. ఆ తర్వాత ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఉండే ఆర్ఫనేజ్కి షిఫ్ట్ చేశాం. ఎక్కడా? ఇదే ఊర్లోనే. కావాలంటే అడ్రస్ ఇస్తాను, వెళ్ళండి. కానీ తను అక్కడ కూడా ఉండకపోవచ్చు. ఎందుకని? ఎందుకు ఉండదు? ఎందుకంటే ఈ రిజిస్టర్లో ఉన్న డీటెయిల్స్ 15 ఏళ్ల క్రితంవి. ఇప్పుడు ఈ అమ్మాయి వయసు ఎంత లేదన్నా 25 సంవత్సరాలుంటుంది. ఇంత ఏజ్ వరకు ఆర్ఫనేజ్లో పెట్టుకోరు. వాళ్ళు ఏదో ఒక జాబ్ వెతుక్కొని వెళ్ళిపోవడమో లేదంటే పెళ్లి చేసి పంపించడమో చేస్తారు. కాబట్టి అక్కడ కూడా ఉండకపోవచ్చు. కానీ తను ఎక్కడుందో తెలిసే అవకాశం మాత్రం ఉంది అని ఆర్ఫన్ వాళ్ళు చెప్పడంతో తనని వెతికే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోను అంటూ వాళ్ళిచ్చిన అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయాడు దయాకర్. గుడ్, మా డాడీతో ఫస్ట్ డేనే మంచి ఇంప్రెషన్ సంపాదించావు అని సిద్ధార్థ్ అంటే, ఒకరి మెప్పు నాకక్కర్లేదు. నేను నాలానే. అది ఆయనకి నచ్చితే నచ్చింది, అంతే. వాటెవర్, మా ఇద్దరితోనూ ఫస్ట్ యాక్సిడెంట్లోనే మీట్ అయ్యావు. ఏం చేస్తాం, మీ ఫ్యామిలీ అంతటికీ డ్రైవింగ్ సరిగా రాదనుకుంటా. అందరూ యాక్సిడెంట్లే చేస్తున్నారు. నువ్వు అంతే, మీ నాన్న అంతే అని పుల్ల విరుపుగా అంటే సీరియస్గా, ఏయ్ మా డాడ్ నీకెంత రెస్పెక్ట్ ఇస్తే నువ్విలానైనా మాట్లాడేది? అయితే ఏంటి, నేనేం తప్పుగా మాట్లాడలేదు, నిజమేగా చెప్పాను. నీలో ఈ పొగరే నాకు నచ్చదే, కానీ నీ ఫిగర్కి ఆ పొగరే అందం. నీలో ఏదో అని ఏదో చెప్పబోతుంటే, ఏయ్ ఫిగర్ ఏంట్రా, తమాషగా ఉందా అని వేలు చూపించింది శిఖర. ఆ చేతిని అలానే పట్టుకుని తన చెంప కానించుకుని, బట్ నీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఎంత వద్దనుకున్నా డ్రగ్ కంటే ఎక్కువగా ఎక్కేస్తావు తెలుసా? రేయ్, మొహం పగలు కొడతా. ఒళ్ళేమైనా తిమ్మిరిగా ఉందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? లేదు, చాలా ఫిట్గా ఉంది. కావాలంటే చూస్తావా అంటూ ఒళ్ళు విరుచుకుంటుంటే, చిచి చెత్త వెధవ, వీడు మారడు అని చెప్పి తన సీట్లోకి వెళ్ళిపోయింది శిఖర. సంధ్య భోంచేస్తూ, నిజమా అండి, ఆ అమ్మాయి మీతో అలా మాట్లాడిందా అని ఆశ్చర్యంగా అడిగింది. నిజం సంధ్య, ఆ అమ్మాయి తెగింపుకి ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది. పైగా తను పనిచేసేది మన కంపెనీలోనే అంటూ మార్నింగ్ జరిగిందంతా చెప్తుంటే సిద్ధుతో పాటు మిగిలిన వాళ్ళంతా పిన్ డ్రాప్ సైలెంట్గా వింటున్నారు. రేయ్, అంకుల్ శిఖరిని ఇలా మెచ్చుకుంటున్నారు. తనెవరో తెలిస్తే మన పరిస్థితి ఏంటి అన్నాడు వెంకీ. ఏముంది, బన్నేరుకట్ట జూ అవుతుంది అని కుమీరంటే, నిజంగా అమ్మాయిలంటే అలా ఉండాలి. కృష్ణమూర్తి చెప్తుంటే ఏంటో అనుకున్నాను, కానీ నిజంగా ఐరన్ లేడీ అని శరత్ అంటుంటే, ఆ అమ్మాయి మీకు బాగా నచ్చినట్టుంది అని అడిగింది సంధ్య. నవ్వి, అలాంటి అమ్మాయిలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా నిలబడతారు సంధ్య అంటూనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. రేయ్, అంకులేంట్రా అంతలా ఎత్తేస్తున్నారు? ఇంత ఇంప్రెషన్ ఉన్న అమ్మాయిని నువ్వేం చేశావో చెప్తే ఇంకేమైనా ఉందా? అసలే శౌర్య కూడా అని సుజీ కంగారుగా అంటుంటే, షడప్ అన్నాడు గట్టిగా సిద్ధు. ఈ లోకంలోనే లేనట్టు గాల్లో చూస్తూ తింటున్న సుదీప్ని చూసి, రేయ్ ఏం చేస్తున్నావు నువ్వు? సుదీప్, సుదీప్ అని గట్టిగా తట్టి పిలవడంతో ఆ అంటూ ఉలిక్కిపడి స్పృహలోకొచ్చాడు. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు సిద్ధార్థ్. ఏం లేదన్నయ్యా, ఈరోజు గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను. అబ్బా ఎంత బాగుందో తెలుసా, అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ సిగ్గుపడుతుంటే, రేయ్ నీ ఏజ్ ఎంతరా, అప్పుడే లవ్వా అని అయోమయంగా అడిగాడు వెంకీ. నా ఏజ్ ఆల్రెడీ 21. అయితే మాత్రం ఇంకా స్టడీస్ కూడా అవ్వకుండా లవ్వేంట్రా అని సుజీ అంటే, ఈ 20 ఏళ్లకే మా అన్నయ్య చాలా చాలా చేశాడు అన్నాడు సుదీప్. సిద్ధార్థ్ సుదీప్ తల మీద గట్టిగా కొట్టి,
నీకనవసరమైన విషయాల్లో మాట్లాడవంటే చంపేస్తా. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు అనను. కాని పొద్దున్న నేను చూసిన అమ్మాయి నాకు చాలా నచ్చింది. కళ్ళు మూసినా తెరిచినా తనే కనిపిస్తుంది. అయితే ఇదేమైనా జబ్బేమో అని కుమారంటే, అబ్బా కాదన్నయ్య, నాకు అమ్మాయి కావాలి. కావాలంటే అదేమైనా బొమ్మ? మళ్ళీ కనిపిస్తే అప్పుడు చూద్దాంలే. ఓకే, బట్ అప్పుడు మాత్రం తప్పకుండా నాకు హెల్ప్ చేయాలి. చేస్తాను గాని ముందు భోంచేయరా అని విసుక్కున్నాడు సిద్ధార్థ్. శౌర్యతో ఆడుకుంటున్న శృతిని చూసి, శృతి నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది ఆఫీస్ నుండి వచ్చిన శిఖర. పొద్దుటే వచ్చానక్క. ఎగ్జామ్స్ ఎలా రాశావు? చాలా బాగా రాశాను. లగేజ్ తెచ్చేసుకున్నావా? ఎటు హాలిడేస్ కదా? లేదక్కా, ఫ్రెండ్స్ అంతా ఏవో కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. నేను కూడా జాయిన్ అవుదామనుకుంటున్నా. అలాగా, ఎటు ఫైనల్ ఇయర్ కదా, నీకు అవి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఫీజు కడతాను, జాయిన్ అవ్వు. సరేనక్కా. రేయ్, నీ తమ్ముడు కూడా నీలానే ఉన్నాడ్రా అని వెంకీ అంటే, వాడేంటి ఆ ఏజ్లో ఎవరైనా అలా ఉంటారు. బాధగా, మేబీ నాలాగా ఎవరు ఉండరేమో అన్నాడు సిద్ధార్థ్. వదిలేరా, బాధపడి లాభమేముంది అని సుజీ అంటే, లాభం లేదు, కానీ నాకు కావాల్సింది కూడా దొరకట్లేదు సుజీ. అదంత ఈజీగా దొరికేది కాదు సిద్ధు అంటే, దొరక్కపోయినా వదిలిపెట్టను అని విసుగ్గా అన్నాడు సిద్ధార్థ్. హాయ్ డార్లింగ్. హాయ్ అంకుల్, రండి టిఫిన్ చేద్దాం. చిరాగ్గా, ఏంటి పొద్దున్నే మెక్కడానికి వచ్చేశావా అన్నసి సిద్ధు. అలానే అనుకో, బాగా ఆకలేస్తుంది, నాకు కూడా నా కొడుకుతో పాటు పెట్టు అని సిద్ధార్థ్ అంటే, గట్టిగా ఏంటి అని అడిగింది శిఖర. అదే నీ కొడుకుతో పాటు పెట్టమంటున్నా. రోజు ఇదొక న్యూసెన్స్ అయిపోయింది. వీణ్ణి ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదనుకుంటూ లోపలికెళ్తుంటే, నేనంత ఈజీగా వదిలే రకాన్ని కాదులే, నువ్వు నన్ను వదిలించుకోవడం జరగని పని అన్న సిద్ధు గొంతుకి పళ్ళు నూరుతూ లోపలికెళ్ళిపోయింది శిఖర. ఎందుకంకుల్ మమ్మీకి అలా భయపడతారు అని శౌర్య నవ్వుతూ అడుగుతుంటే, నీకు తెలీదు శౌర్య, మీ అమ్మకి ఎంతటి వాళ్ళైనా భయపడి తీరాల్సిందే. ఎందుకు? మీ అమ్మ కళ్ళున్నాయి చూశావు, అవి కళ్ళు కాదు మరి, అనకొండ ఐస్. మనుషుల్ని తినేటప్పుడు అనకొండ కూడా మీ మమ్మీలానే చూస్తుంది. వాటికి ఎవరైనా భయపడకుండా ఉంటారా చెప్పు అంటుండగానే లోపల నుండి గుండ్రటి గిన్నె ఒకటి ఎగిరొచ్చి సిద్ధు తలకి కొట్టుకుంది. అబ్బా, ఒసే రాక్షసి, ఎందుకే ఇలా కొట్టావు? కొట్టడం కాదురా, నిన్ను నరికి చంపేయాలి. నాట్వి అనకొండ కళ్ళా? అంటే ఇంచుమించు అలానే ఉంటాయి కదా, పోనీ ఆస్ట్రిచ్ కళ్ళన్నా బాగుంటుందేమో. రేయ్ నిన్ను అంటూ అట్లకాడ తీసుకుని కొట్టడానికి వెళ్తుంటే, డైనింగ్ టేబుల్ మరోవైపు నిలబడి, ఏ వద్దు, దాంతో కొట్టావంటే తలకి బొక్క పడుతుంది. పడితే పడింది, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కొట్టడానికి పరిగెడుతుంటే, తను వేసుకున్న కోటు విప్పి సోఫాలో పడేసి, వద్దు శిఖరా, ప్లీజ్ కొట్టకు, నాకేమైనా అయితే నిన్ను బాబుని ఎవరు చూసుకుంటారు చెప్పు అంటుండంతో పరిగెత్తేది కాస్త ఆగిపోయింది. అదే, నేను లేకపోతే నిన్ను బాబుని ఎవరు చూసుకుంటారు? మీనా నవ్వుతూ, శౌర్య, నిన్ను నేను రెడీ చేస్తాను పదా అంటూ బాబుని తీసుకెళ్లిపోతే, ఆ మాటకి కోపం నశానానికి అంటడంతో, రేయ్ నిన్నూ అంటూ తన వెనక్కే వస్తుంది కాస్త కాలు తట్టుకొని కింద పడిపోయింది శిఖర. ఏమైంది అంటూ తన దగ్గర టోస్ మీద కూర్చుని అడుగుతుంటే, తనని కింద పడేసి 2 చేతులు పట్టుకొని, ఇప్పుడు చెప్పరా, నవి అనకొండ కళ్ళా అని 2 చేతులతో సిద్ధుని కొడుతుంటే, అమ్మని అమ్మ, ఇదంతా యాక్టింగా, నిజమనుకున్నాను కదే, ఆగు కొట్టకు, నీ చెయ్యి చురుగ్గా తగులుతుంది అంటూనే చేతులడ్డం పెట్టుకున్నాడు. ఇక్కడికి రావద్దంటే వస్తున్నావు అంటూ అట్లకవడతో వాయిస్తుంటే, చచ్చేలా ఉన్నానే వదులు అంటూ తనని తోసేసి వెళ్ళిపోతుంటే, అతని షర్టు కాలర్ పట్టుకుని కింద పడేసి తన మీదకెక్కి, నిన్నూ అంటూ గట్టిగా తల మీద వెయ్యబోడుతుంటే, ఆగు అంటూ 2 చేతులు పట్టుకుని నవ్వుతూ తన వైపు చూస్తున్నాడు. వదలరా సచ్చినోడా అంటూ వదిలించుకోవాలనుకున్నా తన వల్ల కాక, లీవ్ మీ అని గట్టిగా అరుస్తుంది శిఖర. ఎవడన్నా చూస్తే నువ్వు నన్ను రేప్ చేస్తున్నావనుకుంటారే. నీ అబ్బా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పుతో కొడతా, ముందు వదులు. అవ్వా, చెట్టంత మగాన్ని పట్టుకుని ఇలా తిరుస్తున్నావేంటి? తిట్టడం కాదురా, నిన్నూ అంటూ చేతులు వదిలించుకుని కొట్టబోతుంటే,
ఆ చేతులని వెనక్కి మడిచి బిగించి పట్టుకున్నాడు సిద్ధార్థ్. వదల్రా సచ్చినోడా అని గింజుకుంటుంటే చెదిరిన జుట్టు, పరిగెత్తడం వల్ల అలిసిపోయి నుదుటిన పట్టిన నగుమోము, కోపంగా చూస్తున్న కళ్ళు, ఆయాసపడుతూ దీర్ఘంగా తీసుకుంటున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు. తదేకంగా ఆమెనే చూస్తున్నాడు సిద్ధార్థ్. వదల్రా దున్నపోతా అని గింజుకుంటుంటే భాగం మీద అటూ ఇటూ ఊగుతున్న వెంట్రుకలు అన్నీ వెరసి శిఖర తన కంటికి బ్లర్గా కనిపిస్తూ, కేవలం శిఖర మాత్రం శిఖరాగ్రాన కనిపిస్తుంటే తన చేతుల్లో పట్టు బిగిస్తూ తెలియకుండానే తన మీదకి లాక్కున్నాడు శిఖరని సిద్ధార్థ్. అప్పటిదాకా వదిలించుకోవాలని చూస్తుంది కాస్త సిద్ధు అలా లాక్కోవడంతో అతని గుండెల మీద పడిపోయింది. మీనాల్లాంటి కళ్ళు, వెడల్పైన కళ్ళు, ఇంకా ఇంకా చూడాలనిపించేలా అనిపిస్తుంటే కనీసం లిప్స్టిక్ కూడా వెయ్యని బుజ్జి పెదవులు తననింకా టెంప్ట్ చేసేలా అనిపిస్తున్నాయి. సిద్ధు లీవ్ మీ అని అరుస్తున్నా వెనక్కి మడిచిన తన చేతులని ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో తన చేతి ముంగురులను సవరిస్తూ, వదల్రా, ఏం చేస్తున్నావు, నా చేతుల్లో చస్తావు అని పలుకుతున్న తన పెదవులు తప్ప ఆమె మాటలేవి సిద్ధు చెవికి చేరట్లేదు. కోపానికి గుర్తుగా తన పంటి కింద బిగబట్టిన తన పెదవుల్ని చూస్తూ ఆగలేక వాటిని అందుకోవడానికి ముందుకొచ్చాడు సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. శిఖర సిద్ధార్థుల అల్లరి రోజురోజుకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంత చేస్తున్నాడు, శిఖర ఊరుకుంటుందా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేస్తుందో. మొత్తానికి శిఖర అయితే శరత్ని కూడా బాగా ఇంప్రెస్ చేసేస్తుంది. మరి ఆ శిఖర సిద్ధు జీవితంలో ఉన్న ఈ శిఖర ఇద్దరూ ఒకరే అని తెలిస్తే శరత్ రియాక్షన్ ఎలా ఉంటుందో తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అలానే ఇంత మంచి స్టోరీస్కి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయండి. దయచేసి కామెంట్ బాక్స్లో ఉన్న హై పాయింట్స్ ఇచ్చి ఛానల్కి వ్యూస్ పెరిగేలా చేయండి. థ్యాంక్ యూ.